ఆఖరణ మనసు స్మరించింది ఏదో అదే పునర్జన్మక హేతు. కాబట్టి తీర్పు కాలంలో స్మరించాడు. ఇప్పుడు మహామరణ కాలమునన్ ప్రఖ్యాతమతిన్. అందుకే కాశీలో చచ్చిపోయే ముందు మహానుభావుడు పరమశివుడు ప్రతి జీవి యొక్క కుడి చెవిలోనూ తారకం చెప్తాడనడానికి కారణం అది. ఒక్కసారి శ్రీకాళహస్తి వెళ్ళి శ్రీకాళహస్తిలో పరమశివుడి దర్శనం చేసుకుని నమస్కారం చేస్తే అంత్యకాలమునందొచ్చి వాడిని ఉద్ధరించి శివనామం చెప్పించి ఉద్ధరిస్తాడు. అందుకే పశ్చిమాభిముఖంగా ఉంటాడు. పశ్చిమం సూర్యాస్తమయం. జీవుడి యొక్క జీవితం పూర్తయిపోయేటప్పుడు ఆఖరి ఊపిరిలో నేను భగవన్నామం చెప్పిస్తానని ప్రతిజ్ఞ. అందుకని వాయులింగం, వాయువే వాక్కుగా మారుతుంది. నేను ఇప్పుడు మాట్లాడాలంటే ఊపిరి పీలిస్తే కదూ ఏం చేస్తూ మాట్లాడడం. అందుకని ఇతను మహామరణ కాలమునన్ ప్రఖ్యాతమతిన్ హరిపుణ్యనామ సంభూత విభూతిక రాక్షర సంగ్రహంబునన్ ఈతడు కోటి జన్మలకు ఎక్కుడ పుట్టుబలందు చెందు ఆయాతములైన పాప నివహంబులనన్నిటి పారద్రోలే. మీకేం తెలుసు ధర్మ సూక్ష్మం? అది మహామరణ కాలం. మీరు కనబడితే అంతే. మరి మీరు కనబడ్డారు, వాడు నారాయణ అన్నాడు. అలా అన్నాడు ఎవడు అన్నాడు. కాబట్టి దీని పోయే పాపాలు ఎవడు చెప్పాడు మిమ్మల్ని తీసుకెళ్ళమని? అందుకు జోక్యం చేసుకుని పడగొట్టాం. మీకు తెలియదు ఈ ధర్మం. మీరు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు చేసిన పాపాలు చూస్తున్నారు. మీరు వచ్చాక కూడా నారాయణ అని చెప్పిన విషయాన్ని మీరు పరిగణనలోకి తీసుకోలేదు. మీదే తప్పు. అందుకే తోసేశాం మిమ్మల్ని అన్నాడు. ఇది వింటున్నాడు అజామీలుడు. వీళ్ళిద్దరి మధ్య చర్చ. తెల్లబోతున్నాడు. అబ్బబ్బబ్బా ఎంత మంగళకరంగా ఉన్నారా వీళ్ళు. ఏమి నా అదృష్టం, నేను భగవన్నామని చెప్పానా నారాయణ అని, అందుకు వీళ్ళని తోసేశాడా, అందుకు నేను రక్షింపబడ్డానా, నా కోటి జన్మల సంఖ్యల పాపాలు పోయాయా, ఏమి భాగ్యం అని పరితాపాన్ని పొందుతున్నాడు. పొంది రెండు చేతులు ఎత్తి వాళ్ళకి నమస్కారం చేస్తున్నాడు. అప్పుడు విష్ణుభటులు వాళ్ళకు ఒక ధర్మ సూక్ష్మం చెప్పారు. వాళ్ళకి అంత బాగా అర్థం అవ్వాల వీళ్ళు చెప్పింది. ఇప్పుడు మీకు మేము ఒక మాట చెప్తాం, బాగా వినండి. జన్మ, పాపము, ప్రాయశ్చిత్తము, చిత్త శుద్ధి అని 4 మాటలు. ఈ 4 మాటల యొక్క అన్వయాన్ని బాగా మీరు తెలుసుకోండి అని చెప్పారు. పాపము, కర్మ చెయ్యకుండా ఏ మనుష్యుడు ఉండడు. కానీ కర్మ చెయ్యకుండా ఉండమని ఈశ్వరుడు చెప్పలేదు. సుఖం అనుభవించకుండా బ్రతకమని ఈశ్వరుడు చెప్పలేదు. మీరు ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. భగవంతుడు లోకంలో ఈ సుఖస్థానములనిచ్చి వీటిని నువ్వు అనుభవించవద్దు అన్నాడు అనుకోండి, ఆయన కన్నా క్రూరమైన వ్యక్తి లోకంలో ఇంకోటి లేడు. ఎదురుగుండా పాలు పెట్టడం ఎందుకు, తాగద్దు దండం ఎందుకు, పాయసం పెట్టడం ఎందుకు, తినద్దు దండం ఎందుకు, ఇంకా కొడుకుని ఇవ్వడం ఎందుకు, మోహం పెట్టుకోవద్దు దండం ఎందుకు, ఇల్లు కట్టుకోవడం ఎందుకు, ఈ ఇల్లు నాది కాదు అనమండం ఎందుకు, ఏవి నువ్వు అనుభవించడానికి వీల్లేదంటే తప్పు. ఈశ్వరుడు అనుభవించవద్దని చెప్పలేదు. కొన్నింటిని సృష్టించి వీటి జోలికి నువ్వు వెళ్ళకూడదన్నాడు. ఎందుకో తెలుసా? అసలు వెళ్ళకూడదన్న మాటని వెళ్ళకూడదని విడిచిపెట్టగలిగిన వాడెవడో వాడే రాటు తేలినవాడు. నేను అన్న మాట మీరంత బాగా పట్టుకున్నారో లేదో, నేను ఉదాహరణ చెప్తే పట్టుకుంటారు. స్నానం చేయండి పొద్దున్న అన్నాను అనుకోండి, చాలా తేలిక. మీరు స్నానం చేసేటప్పుడు కోతిని తలుచుకోకండి అన్నాను అనుకోండి, చాలా కష్టం. నిషిద్ధ కర్మని విడిచిపెట్టడం కష్టం, విహిత కర్మని చేయడం తేలిక. ఇది చెయ్యండి అన్నది చేయడం తేలిక, ఇది చెయ్యొద్దన్నది మానేయడం కష్టం. ఎవడు చాలా గొప్పవాడు? ఏది చెయ్యొద్దన్నానో అది చేయకుండా ఉన్నవాడు గొప్పవాడు. ఈశ్వరుడు ఇన్ని శరీరాలు ఇచ్చినప్పుడు ఎవడు తన మాట విన్నాడో చూడాలి అంటే, కంటి ముందు అన్ని ఉన్నా ఇది ఈశ్వరుడు నన్ను చూడవద్దన్నాడు కాబట్టి నేను చూడనన్నవాడెవడో వాడిని ఈశ్వరుడు కౌగిలించుకుంటాడా, కౌగిలించుకోడా? అందుకుని కొన్ని అనుభవించకూడనివి కూడా ఉంటాయి, కానీ అనుభవించవలసినవే ఎక్కువ ఉంటాయి. ఆయన ఎలా అనుభవించమన్నాడో అలా అనుభవిస్తే చాలు. ధర్మంతో ముడేసి అనుభవించు కామాన్ని దోషం రాదు. ధర్మం అన్న ముడికి విడిపోయింది ఆ ప్రమాదం. నా భార్య యందు నాకు కామం దోషం కాదు, ధర్మంతో ముడిపడిపోయింది. అది కానీ అన్య స్త్రీల యందు ప్రవర్తించింది, ఆ సర్వ పతనం అయిపోతాను. ఇతర స్త్రీలు కామాక్షి పరదేవతా స్వరూపిణులు. నా భార్య యందు నాకు కామం ధర్మంతో ముడిపడింది. నాకు కొడుకు కూతురు పుట్టి కన్యాదానానికి, నా కొడుకు వల్ల రేపొద్దున నా శరీరం పడిపోయిన తర్వాత గయాశ్రాద్ధం పెట్టించుకోవడానికి కారణాలు అవుతాయి. ధర్మముతో కామము ముడిపడాలి. ధర్మాన్ని కామం విడిచిపెట్టిందో పతనం అవుతాడు. అందుకని ఈశ్వరుడు చెప్పినట్టు సుఖాలు అనుభవించడం ఎన్నడూ దోషం అవ్వదు. ఆశ్రమాన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్కలా ఉంటుంది సుఖానుభవం, అలాగే అనుభవించాలి. బ్రహ్మచారి కొన్ని, గృహస్థు కొన్ని, వానప్రస్థు కొన్ని, సన్యాసి అన్నీ వదిలేయాలి. ఏది అనుభవించడానికి వీల్లేదు సన్యాసి.
కాబట్టి ఇప్పుడు ఇతను చేసిన పని ఏది అంటే గత జన్మలలో మంచి పనులు చేశాడు, ఉత్తమ కర్మలు చేశాడు. ఈశ్వరుడు చెయ్యవద్దన్నవి చెయ్యలేదు, బ్రాహ్మణుడిగా పుట్టాడు. ఇప్పుడు చెయ్యవద్దన్న పాపకర్మలు చేస్తూ ఉంటారు కొంతమంది. ఆ చేసిన పాపములు పోగొట్టుకోవడానికి ఏం చేస్తారు? ప్రాయశ్చిత్త కర్మ చేస్తారు. ప్రాయశ్చిత్తం చేసుకున్నానండి అంటారు. ప్రాయశ్చిత్తం అంటే ఏదో పాపం చేశాడు, ఆ పాపం పోగొట్టుకోవడానికి గంగ ఒడ్డుకు వెళ్ళి ఏదో ప్రాయశ్చిత్తం చేసుకుని వచ్చాడు. ప్రాయశ్చిత్తం చేసుకుంటే పాపం పోతుందా? అజామీలోపాఖ్యానంలో విష్ణుభటులు యమధభటులతో చర్చ చేశారు. వాళ్ళు చెప్పారు ఒక్కనాటికి పోదు, అలా పోయే అవకాశం లేదు. అందుకే ధర్మం అంటే ధర్మమే. కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క పాద పూజ చెయ్యాలని అమెరికా నుంచి వచ్చిన ఒక దంపతులకి కోరిక. వాళ్ళు గబగబా కామకోటి మఠానికి వెళ్ళి మహాస్వామి వారికి పాదపూజ చేస్తా అన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగారు. అమెరికా నుంచి అన్నారు. నేను తీసుకోను మీ దగ్గర పూజ అన్నారు. సముద్రం దాటి వచ్చిన వాడి పూజ నాకు అక్కర్లేదు, నేను పుచ్చుకోకూడదు, పాదపూజ స్వీకరించారు. వాళ్ళు గుండెలు బాదుకుని ఏడిచారు. అదేమిటి మరి మేము పూజ చేయడానికి వీల్లేదు, వీల్లేదు, చేయకూడదు, ధర్మం ధర్మం అంతే. మా అమ్మాయి అన్నారు. ఎప్పుడు పుట్టింది? ఈ మధ్యనే పుట్టింది, పసిపిల్ల. దాని తప్పు లేదుగా, మీరు అక్కడికి వెళ్ళారు కాబట్టి అక్కడ పుట్టింది, అది భారతదేశం తిరిగి వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు అది సముద్రం దాటడం దాని దేశానికి అది తిరిగి రావడం కోసం. మీరు అమెరికా వెళ్ళారు కాబట్టి అక్కడ పుట్టవలసి వచ్చింది, మరి తల్లి అక్కడ ఉంది కాబట్టి అది భారతదేశానికి తిరిగి వచ్చింది. నోరు వావి లేని ఆ పసిపిల్లకి ఇస్తాను ఆ పాదపూజ చేసే అధికారం. మీరు వెయ్యొద్దు నా పాదుకల మీద పూలు. ఆమెని ఒళ్ళో పడుకోపెట్టుకుని ప్రతి పువ్వు ఆ పిల్ల చేతికి తగల్చి వెయ్యండి, ఆ పిల్ల చేసినట్టు పాదపూజ. అలా తప్ప మీ కోరిక తీరదంతే, తప్ప మీ పూజనే స్వీకరించానని చెప్పారు. ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకుంటానన్నాడు అనుకోండి, పోతుందా పాపం అంటే? నేను చెప్పట్లేదు, విష్ణుభటులు చెప్పారు. ఆ కర్మ యొక్క ఫలితము పోదు, ప్రాయశ్చిత్తము వలన వాయిదా పడుతుంది. ఇప్పుడు ఇవ్వవలసినటువంటి ఫలితాన్ని ఇవ్వదు, ఆపుతుంది కొంతకాలం. ప్రాయశ్చిత్తము పాపకర్మ యొక్క ఫలితమును ఇవ్వకుండా ఆపడానికి పనికొస్తుంది తప్ప అసలు పాపకర్మకి ఫలితం లేకుండా చేసేసి ప్రాయశ్చిత్తాలు చేసుకుంటే సరిపోతుంది. అలా ఉండదు. ప్రాయశ్చిత్త కర్మ దేని కొరకు? అప్పటికి ఆ ఫలితము రాకుండా వాయిదా వేయడానికి పనికొస్తుంది. అసలు ఎప్పటికీ అటువంటి పాప ఫలితం వద్దు అనుకుంటే చిత్తశుద్ధి ఒక్కటే మార్గం. కాబట్టి నాకు దాని జోలి వద్దు, నేను చెయ్యను, నేను ఈశ్వరుడు చెప్పిందే చేస్తాను. విహిత కర్మ యందు నిలబడి నిషిద్ధ కర్మని భంజించాలి, అప్పుడు ఈశ్వరుడికి దగ్గరవుతాడు. దీనికి కారణం మనసు మీద ఆధారపడుతుంది. కాబట్టి కర్మల యొక్క స్థాయి అలా ఉంటుంది, నామము యొక్క స్థాయి వేరుగా ఉంటుంది. మహామరణ కాలమునన్ ప్రఖ్యాతమతిన్, వీడు ఏ కారణానికి చెప్పాడని వదిలేయండి. ఎన్ని పాపకర్మలున్నా ఒక్క ప్రాయశ్చిత్తం లేకపోయినా చచ్చిపోయే ముందు నారాయణ అన్నాడు, కాలిపోయాను ఆ పాపాలు. ఇంకెక్కడున్నాయి? అసలు మీరు కనపడడానికి వీల్లేదు, ఇంక వీడికి ముందు వెళ్ళిపోండి మీరు. వాళ్ళు తెల్లబోయారు. ఇలా చెప్పచ్చా మేము యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి అన్నారు. చెప్పండి, మేము చెప్పామని చెప్పండి అన్నారు. ఇదేమిట్రా చాలా విచిత్రంగా ఉంది, ఏమిటి సిద్ధాంతం, ఏమిటి ఈ చర్చ, ఏమిటి? మహామరణ కాలమునన్ ప్రఖ్యాతిమతిన్ హరిపుణ్యనామ సంభూత సుధామయాద్భుత విభూతికరక్షర సంగ్రహంబునన్ అంటున్నాడు. ఆ హరినామమును పలికినంత మాత్రం చేత దానిలోంచి స్రవించేటటువంటి అమృతము వలన సమస్త పాపరాశి దగ్ధమైందంటున్నాడు. సరే ఇదే చెప్తాం, వాళ్ళు బలవంతులు తోసేశారు, మనం ఏం చేయలేము, మనం భయపెట్టలేము ఇప్పుడు అజామీలుణ్ణి. అందుకని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు రావాలి మళ్ళీ కొంతకాలం అయ్యాక. ఇప్పుడు వాళ్ళు రావద్దని చెప్పారు. ఈ 15 రోజుల్లో మళ్ళీ ఏమైనా చేస్తారండి మీ ఇష్టం. వాడు 15 రోజుల్లో ఏమీ చేయకపోతే మీరు రావడానికి వీలేదు, ఎందుకంటే వాడికి పాపం లేదన్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఖాతాలు చూపించి అసలు మాట్లాడాలి కదా. ఏమంటే మేము వెళ్ళినప్పుడు వాడు నారాయణ అన్నాడు, ఏం లేవు అంటున్నారండి వాళ్ళు. ఎవరో వచ్చి చెప్పొద్దు యమధర్మరాజు గారికి. అసలు యమధర్మరాజు గారి పాశములు విఫలమైనటువంటి రెండవ గాథ మార్కండేయుడి తర్వాత అజామీలుడిది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అజామీలుడు ఇన్నాళ్ళు ఇంత రొంపిలో ఉన్నవాడికి సహజంగా బ్రాహ్మణుడు కదూ, శాస్త్ర ప్రవేశం ఉన్నవాడు కదూ మొదట్లో. అందుకని ఒక్కసారి ఇద్దరి చర్చ విన్నాడు. విని 2 చేతులు ఎత్తి విష్ణుభటులకు నమస్కారం చేసి ఏదో మాట్లాడబోయాడు. వాళ్ళు అంతర్ధానం అయిపోయారు. ఇదో చమత్కారం. వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే నారాయణ అన్నాడు, స్థితికాల లక్షణం రక్షించారు. ఇప్పుడు వాడితో మాట్లాడి వాడితో చర్చ చేయడం వాళ్ళకి అనవసరం, వాళ్ళు అంతర్ధానం అయిపోయారు. వీడు ఇంకొంచెం సమయం ఉంది కదా, మరి ముందు కదా వస్తారు వాళ్ళు.
ఆ తర్వాత చిట్ట చివరి రావాలి, కొద్దిగా సమయం ఉంది. ఇప్పుడు అసలు మనిషి జీవితంలో ప్రాయశ్చిత్త కర్మ కన్నా కూడా చాలా గొప్పది పాపములను కాల్చి జీవితాన్ని ఉత్తర క్షణంలో మార్చేయగలిగినది ఒక్కటే ఉంది. దాన్నే పశ్చాత్తాపం అంటారు. ప్రాయశ్చిత్తం వాయిదా వేయిస్తుంది, పశ్చాత్తాపం ఇక వాటితో సంబంధం లేకుండా తరింపచేసేస్తుంది. పశ్చాత్తాపం అంటే తనలో తానే కాలిపోతాడంతే. ఇంకా ఇప్పుడు అతనిలో పశ్చాత్తాపం అంకురించి, ఎటువంటి పరమేశ్వరుడు, ఎంతటి ఉదారుడు, ఎంతటి దయాశీలి. వాళ్ళు ఏం చెప్పారు ఆ విష్ణుభటులు? ఎంత గొప్ప మాటలు చెప్పారు. ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఆ పుణ్యం? బ్రహ్మహత్యానేక పాపాటములకగ్ని కీలలు హరినామ కీర్తనములు, గురుతల్ప కల్మష క్రూరసర్పములకు గేకులు హరినామ కీర్తనములు, తపనీయ చౌర్యసం తమసంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు, మధుపాన కిల్బిష మదనాగ సమతికి కేసరుల్ హరినామ కీర్తనములు, మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల అలరు బ్రహ్మాది సురలకు అందరాణి నిర్వాణ భోగ భాగ్య కేలనంబులు హరినామ కీర్తనములు అని చెప్పారు. ఒరే పాపం పోవడం కాదురా, మహాప్రఖ్యాతమతి చిట్ట చివర భగవన్నామని చెప్పినటువంటి వాడు బ్రహ్మహత్య లాంటి పాపాలు పోతాయి. గురుతల్పం మీద పడుకున్నటువంటి, అంటే గురువుగారు భార్యతో కలిసి పడుకునేటటువంటి తల్పం మీద గురువుగారు లేని సమయం చూసి ఆమె ఒక్కతే ఉండగా పడుకున్నవాడు ఎటువంటి దుష్టబుద్ధితో పడుకున్నాడో ఆ పాపం కూడా పోతోంది. అంటే చెయ్యమని కాదు నా ఉద్దేశం, మహామరణ కాలమని నామం గుర్తొస్తుందని ఎలా? కాబట్టి గురుతల్ప కల్మష క్రూరసర్పములకు గేకులు హరినామ కీర్తనములు, అటువంటి పాపములనే పాములకు హరినామములు నెమళ్ల వంటివి. దొంగతనం చేయడం కన్నా భయంకరమైన పాపం లేదు. దొంగతనం చేయడం అనేటటువంటి చీకటి పాపానికి సూర్యకిరణముల వంటివి హరినామ కీర్తనములు. మధుపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు. మద్యపానం చేయడం కన్నా భయంకరమైన పాతకం ఇంకొకటి లేదు. మద్యపానం చేయడం అనేటటువంటి పాపాలని ఏనుగుల గుంపులకి సింహం లాంటిది హరినామ కీర్తనం. మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల అలరు బ్రహ్మాదిసురులకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య కేలనంబులు హరినామ కీర్తనములు. చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా అందనటువంటి మోక్ష సుఖాన్ని ఇవ్వగలిగినటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఒక్క భగవన్నామానికి ఉంది. అటువంటి నామాన్ని వాడు పలికాడు. భగవన్నామం ఎక్కడ పలికాడండి? కొడుకు పేరు పెట్టి కదా పిలిచాడంటారేమో. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, విశ్రామ కేళినైనా, పద్య గజ్జ గీత భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము. వాడు ఏ కారణానికి పిలిచాడన్నది పక్కన పెట్టేసేయండి. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, అందుకే పిల్లలకి పేరు పెట్టేటప్పుడు భగవన్నామం పెట్టేవారు పూర్వం. పెట్టి ఆ భగవన్నామాన్ని పిలుస్తూ ఉండేవారు. ఎందుకని ఆ పిల్లాడిని అలా పిలుస్తున్నప్పుడు భగవన్నామం పలుకుతూ ఉంటాడు. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, విశ్రామ కేళినైనా, ఏదో విశ్రాంతిగా ఉన్నప్పుడు ఆడుకుంటూ కూడా, అందుకే పరమపద సోపాన పటము అని పూర్వం ఏదో వశిష్ఠుడి దగ్గర పడ్డాను, విశ్వామిత్రుడి దగ్గర పడ్డాను, పరమపద సోపాన పటంలో వాళ్ళ ఋషి దగ్గర పడ్డాను, వాళ్ళ పేర్లు ఎత్తేవారు. కాబట్టి విశ్రామ కేళినైనా, ఆడుకున్నప్పుడైనా సరే, చిట్ట చివరికి పద్య గద్య గీత భావార్థములనైనా, చదువుకున్న పద్యం, చదువుకున్నటువంటి గద్యం, చదువుకున్న పాట ఏదైనా భగవన్నామానికి సంబంధించినది, భగవద్వైభవానికి సంబంధించినదైతే అది కూడా శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహాన్ని తెచ్చిపెట్టడానికి సాధనమే అవుతుంది తప్ప వేరొక విధంగా ఉండదు. ఒక మంత్రజపం చెయ్యాలి అంటే నియమాలు ఉంటాయి. ఎలా పడితే అలా జపం చేయడానికి వీల్లేదు. అంగన్యాసకరన్యాసాలు ఉండాలి. ఒక యజ్ఞయాగాదులు చెయ్యాలంటే నియమాలు ఉంటాయి. ఒక పూజ చెయ్యాలంటే నియమం ఉంటుంది. భగవన్నామం చెప్పాలంటే అసలు ఏ నియమం అవసరం లేకుండా చెప్పడానికి అవకాశం ఉన్నది ఒక్క భగవన్నామమే. ఎప్పుడైనా చెప్పచ్చు. అన్నిటికన్నా వర్జనీయం ఏది అంటే మంచం మీద పడుకుని ఏది చెప్పడానికి వీల్లేదు. శరీరం కూడా వదిలిపెట్టకూడదు, అందుకే కిందకి దింపేస్తారు. అటువంటిది మంచం మీద పడుకుని నిద్రపోతుండగా భయం వేస్తే గోవిందా అనొచ్చు. అందుకే ఆ దుస్వప్నే స్మర గోవిందం, దుస్వప్నం వచ్చిందనుకోండి గోవిందా 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 అనొచ్చు. ఏకవస్త్రయ్యి ద్రౌపదీదేవి భగవన్నామాన్ని చెప్పింది. మొసలి కరుస్తుంటే గజేంద్రుడు భగవన్నామాన్ని చెప్పాడు. భగవన్నామాన్ని చెప్పడానికి స్నానం చేశానా, స్నానం చేయలేదా, పడుకున్నానా, పడుకోలేదా, శౌచంతో ఉన్నానా, శౌచంతో లేనా, వేటితో సంబంధం లేదు. నామం చెప్పవచ్చు. నామము సర్వకాల సర్వావస్థల యందు అవసరమే. అంత గొప్పది నామము. అటువంటి నామం
కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులన్ ప్రిలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, విష్ణు భవదూరిని పేర్కొనిరేని పైన ఆ కాలుని యాతనావితతి పూనరు కానరు దుఃఖభావముల్. కూలిన చోట, ఏదో నడుస్తూ నడుస్తూ పడిపోయాడు, హరిహరి హరిహరి అండం అలవాటు అయిపోయింది అనుకోండి, అది రక్షిస్తుంది. కూలిన చోట అసలు సాధన అక్కడి నుంచి రావాలి. తలుపు సందులో చేయబడ్డప్పుడు కూడా భగవన్నామం పలుకుతున్నానా? కష్టం వచ్చినప్పుడు గభాలను నోటి వెంట ఏదొస్తోంది పరిశీలించాలి. కూలిన చోట, కొట్టబడి కుందిన చోట అలా వెడుతున్నాడు, ఏదో పైనుంచి ఏదో స్తంభం పడింది, దభాలన కింద పడిపోయాడు, నోటి వెంట ఏమొచ్చింది? కొట్టబడి కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులన్ ప్రేలిన చోట, గొప్ప జ్వరం వచ్చింది, 104 జ్వరం వచ్చి పడుకున్నాడు. ఏమిటి మాట్లాడుతున్నాడు నోట్లోంచి? అప్పుడు వాడి మనసు ఎక్కడ నిలబడిపోతోందన్నది తెలిసిపోతుంది. కాబట్టి మహాజ్వరాదులన్ ప్రేలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట అలా వెళ్ళిపోతున్నాడు. సర్రును వచ్చి త్రాచుపాం పడగిప్పింది, నోటి వెంట ఏ మాట వస్తుంది అప్పుడు? దాన్ని బట్టి సంస్కారం ఎక్కడ నిలబడుతోందో తెలుస్తోంది. సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, ఆర్తితో తూలి పడిపోయాడు. విష్ణు భవదూరిని పేర్కొనిరేని విష్ణువు యొక్క నామాన్ని కాని పలికితే పైన కాలుని యాతనా వితతి పౌనరు కానరు దుఃఖభావముల్. యమధర్మరాజు భటుల దర్శనం అవదు, దుఃఖాన్ని పొందరు ఇక్కడ అక్కడ కూడా. ఆ నామము యొక్క శక్తి అటువంటిది. కాబట్టి నామము పలకడంలో ఉంది, భగవన్నామాన్ని కీర్తించడంలో ఉంది. ఎంత పరమ సత్యమో మీకు నేను విషయాన్ని చెప్తా. నేను అబద్ధం చెప్పాననుకుంటే మీరు వెళ్ళి చూడొచ్చు. భద్రాచల క్షేత్రానికి ఒకానొకప్పుడు రంగనాయకుడు అని పేరు కలిగినటువంటి వ్యక్తి తహసీల్దార్గా వచ్చారు. ఆయనకు ఒక కోరిక, వైరముడి చేయించాలి అని. వైరముడి అంటే ఇలా ముడితో ఉంటుంది, కళ్యాణంలో అది అలంకారం చెయ్యాలి రామచంద్ర ప్రభువుకి అని. ఆయన అలా అనుకుంటే దానికి కొన్ని రత్నాలు కావాలి. ఆయన ఎక్కడి నుంచి తెస్తాడు ఆ రత్నాలు? కానీ రాముడికి వైరముడిలో రత్నాలు వేయించాలి ఆయన కోరిక. నాకు దీనికి రాముడు ఒక్కడే ఆధారమని రామనామం రాత్రింపగళ్ళు చెప్తూ కూర్చున్నాడు ఆయన. కూర్చుంటే ఒకనాడు ఆ రామనామం చెప్తూ నిద్రపోయాడు. రాముడు కల్లో కనపడ్డాడు. ఓరి పిచ్చివాడా, రత్నాల కోసం బెంగెందుకు పెట్టుకుంటావు? నీ పూర్వీకులే రత్నాలు సంపాదించి నీ ఇంటి నేల మాగిడిలో దాచారు, నేల తవ్వు రత్నాలు దొరుకుతాయి, దాన్ని నా వైరముడిలో పొదిగించన్నాడు. మరునాడు వెళ్ళి పల్లెటూరులో ఉన్న తన సొంత ఇంటి నేల బద్దలగొట్టి చూస్తే రత్నాలు దొరికాయి. ఆ రత్నాలతో వైరముడి చేయించాడు. కంసాలు అన్నాడు, వైరముడిలో రత్నాలు ఉన్నాయి కానీ మధ్యలో మరకతమణి వెయ్యాలి, ఆ మరకతమణి తెమ్మన్నాడు. ఆ మరకతమణి ఏ స్థాయిలో ఉండాలని చెప్పాడో, ఏ పరిమాణంలో ఉండాలని చెప్పాడో అంత మరకతమణి దొరకలేదు. భారతదేశం అంతా తిరిగాడు. తెల్లవారితే చైత్రమాస శుక్లపక్ష నవమి సీతారామ కళ్యాణం భద్రాచలంలో. అతను రామనామం అదే పనిగా చెప్పి 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 ఏడిచి బడలిపోయి నిద్రపోయాడు. నిద్రపోతే ఎవరో వచ్చి ఒక స్త్రీ లేపింది ఆయన్ని. లేచాడు. ఎవరు నువ్వు అని అడిగాడు. నేను దక్షిణ దేశంలో వారకాంతని, వేశ్యని. నాకు 2 రోజుల క్రితం రాముడు కల్లో కనపడ్డాడు. భద్రాచలంలో ఫలానా చోట రంగనాయకుడన్న వ్యక్తి ఉన్నాడు తహసీల్దార్గా. ఆయన నాకు వైరముడి చేయించాలనుకున్నాడు. దానికి కావలసినటువంటి మరకత రత్నం దొరకలేదు, ఆ పరిమాణంలో ఉన్నది, నీ ఉంగరంలో ఉన్నది. నువ్వు నీ ఉంగరాన్ని పట్టుకెళ్ళి అతనికి ఇచ్చేయి. ఇచ్చేస్తే అతను చైత్ర శుక్లపక్ష నవమి నాడు నా కళ్యాణంలో నాకు ఆ వైరముడి పెడతాడని చెప్పాడు. నేను వెతుక్కుంటూ వచ్చాను, రేపే నవమి, అందుకని చీకటి పడిపోయినా తలుపు కొట్టా. మీరు అటువంటిది చేయిస్తున్నారా అని అడిగింది. ఆయన తెల్లబోయి ఏది నీ ఉంగరం అని అడిగాడు. ఆ ఉంగరంలో ఉన్నటువంటి పరిమాణం ఎంతుందో ఆమణి కోసమే వెతుకుతున్నాడు. రాత్రికి కంసాల దగ్గరికి వెళ్ళారు. ఉంగరంలోంచి తీసి ఆ వైరముడిలో బిగించారు. ఇప్పటికీ భద్రాచలంలో సీతారామ కళ్యాణంలో రామచంద్రమూర్తి పెట్టుకునే వైరముడు అదే. మహాతల్లి ఒక ఆవిడ దాని మీద పుస్తకం కూడా రాశారు. కాబట్టి నామం ఏది చేయలేదు. కంచికామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి బ్రతకడానికి కారణం చిన్నతనంలో చిదంబరంలో అగ్ని ప్రమాదం జరుగుతుంటే వాళ్ళ తల్లిగారు ఇక్కడ భగవన్నామం చెప్తూ కూర్చున్నారు. ఆయన అకస్మాత్తుగా నిద్రపోయి దక్కారు మనకి. భగవన్నామం ఏది చెయ్యలేదు. ఏకవస్త్ర అయిన ద్రౌపదీదేవి భగవన్నామాన్ని పలికింది. పలికితే కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందలా? నువ్వు రజస్వలవి నేను ఎలా అనుగ్రహిస్తానని అడిగాడా భగవంతుడు? బురదలో కూరుకుపోయి శక్తి అంతా తగ్గిపోయినటువంటి గజేంద్రుడు భగవన్నామం పలికాడు. నేను ఎందుకు రక్షిస్తానని అడిగాడా ఈశ్వరుడు? రక్షించలా?
సర్వకాల సర్వావస్థల యందు భగవన్నామం పలకడం సాధనం కావాలి. నేను పలుకుతానంటే పలకలేం, ఈశ్వర పలికించమని అడగాలి. అందుకే హరునకు అవిభీషణునకు అద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికిన హల్యకున్ ద్రుపద కన్యకును అర్తిహరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదా శరది కరుణాపయోనిధి అని అడుగుతాడు గోపరాజు గారు. ధూర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రులవు విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఇప్పుడు ఆలోచించాడు అజామీళుడు, అయ్యయ్యయ్యో కొడుకు మీద భ్రాంతితో ఒక్కసారి నారాయణ అన్నందుకు నన్ను రక్షించారే, ఇంత వేదం చదువుకున్నాను కాల్చనా, అటువంటి తండ్రికి కొడుకునయ్యాను, తల్లిదండ్రుల్ని బయటికి తోసేశాను, దాయాదుల్ని తరివేశాను, భార్యని విడిచిపెట్టేశాను, ఆఖరికి బిడ్డల్ని కూడా కనలేదు, ఒక డొక్కు స్త్రీకి లొంగిపోయి కళ్ళు తాగి దొంగతనాలు చేసి బ్రాహ్మణ ధర్మాన్ని విడిచిపెట్టుకుని 88 ఏళ్ళు బతికాను, ఆఖరికి కొడుకు పేరు నారాయణ అని పెట్టి నారాయణ అన్నందుకు నన్ను రక్షించాడా స్వామి, చిచ్చి దుర్భరం ఈ జీవితం, నే బతికిన బతుకు కాదనుకున్నాడు. ఇన్నాళ్ళు ఆ తలంపులు తృప్తినిచ్చాయి, ఇప్పుడు ఆ తలంపులు జ్ఞాపకానికి వస్తే కాలిపోయాడు, పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. అజామీళోపాఖ్యానం పశ్చాత్తాపం మనిషిని ఎంత త్వరగా తిప్పేస్తుందో ఈశ్వరుడి వైపు నిరూపిస్తుంది. అందుకే అజామీళోపాఖ్యానంలో ప్రాణం పోసిన ఘట్టంలో పశ్చాత్తాపం ఒకటి. అందుకే పశ్చాత్తాపావిష్కారమే నీరాజనం. ఏదైనా ఒక వస్తువు కాలిపోవాలంటే ఘనం నుంచి ద్రవమై, ద్రవం నుంచి వాయువు అవుతుంది. కర్పూరం తెల్లగా ఉండి అప్పటికప్పుడు ద్రవం అవుతూ అప్పటికప్పుడు కాలిపోతుంది. ఈశ్వర ఎన్ని తప్పులు చేసేసాను మీ వైభవం తెలియక, అజ్ఞానినామయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం శేషశైలసికామణి. ఈ నీరాజనం ఎలా వెలుగుతోందో అలా నేను మీలో కలిసిపోవాలి అని ఆఖరణ నీరాజనం ఇస్తాడు. అలా పరమ పశ్చాత్తాపంతో ఉడికిపోయి నేను ఇలా బ్రతకూడదనుకున్నాడు. వెళ్ళి ఎక్కడెక్కడ హరిభక్తులున్నారో వాళ్లతో కూర్చుని అదే పనిగా భగవన్నామం భగవత్ కథలు వింటూ పరవశించిపోయాడు. పోతన గారు అన్నారు, హరిభక్తులతో మాటలు ధరనెన్నడు చెడని పుణ్య ధనముల మూటలు. అలా ముక్తికాంత పూతోటలు అరిషడ్వర్గములు చేరని అరుదగు కోటలు. అసలు భగవద్భక్తులతో స్నేహం జీవితంలో కుదరాలి తప్ప భగవంతుణ్ణి కోరవలసిందంటూ ఉంటే అదొక్కటే. ఈశ్వర ఏ కారణానికి నాకు వారితో ఉన్న అనుబంధము చెడిపోకుండా కాపాడమని అడగాలి. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూతదయజు తపసమందార నాకు దయసేయగదే అంటాడు మాలాకారుడు. నీ పాదార్చకులతోడి నెయ్యము, భగవద్భక్తులతో స్నేహం ఏ కారణానికి పోగొట్టుకోకూడదు, అదే రక్షిస్తుంది. వాళ్లతో మాట్లాడే మాటలు, హరిభక్తులతో మాటలు ధరనెన్నడు చెడని పుణ్య ధనముల మూటలు. వాళ్ళు భగవంతుడి గురించి మాట్లాడతారు, అవి వినడం కూడా మహాపుణ్యం. అవి ముక్తికాంత పూతోటలు వాళ్ళ మాటలు. అరిషడ్వర్గములు చేరని అరుదకు కోటలు, కామక్రోధలోభ మదమోహమాత్సర్యములు ప్రవేశించని కోటలు వాళ్ళ మాటలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.